నువ్వు ఈ వీడియో క్లిక్ చేసే ముందు, ఇలాంటి మిస్టేక్స్ తెలుసుకోవడానికి నువ్వు చాలానే వీడియోస్ క్లిక్ చేసి ఉంటావు. పూర్తిగా చూసి కూడా ఉంటావు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు మిస్టేక్స్‌ని తెలుసుకోవడం మ్యాటర్ కాదు. లేదా ఇలాంటి ఒక 100 వీడియోలు చూడడం మ్యాటర్ కాదు. నువ్వు ఎప్పుడైతే ఈ మిస్టేక్స్ తెలుసుకుంటావో, వాటిని అవాయిడ్ చేయడమే అసలైన వర్త్. లేదంటే ఈ ఒక్క వీడియో కాదు కదా! తర్వాత వచ్చే ఒక 100 వీడియోలైనా గాని చూస్తూనే ఉంటావు. సో, ఒక్కసారి ఈ మిస్టేక్స్ తెలుసుకున్న తర్వాత అవాయిడ్ చేయడానికి ట్రై చెయి. పూర్తిగా మానేయమంటలే. కనీసం మెల్లమెల్లగా అయినా గాని అవాయిడ్ చేయడానికి ట్రై చెయి. ఆటోమేటిక్‌గా నీకు అదే అలవాటు పోతుంది. సో, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఫర్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్. సో, ఈ 5 మిస్టేక్స్‌ని మాక్సిమం టు మాక్సిమం ట్రై చెయి అవాయిడ్ చేయడానికి. అందులో వచ్చేసి ఫస్ట్ వేస్టింగ్ టైమ్. యూజ్‌లెస్ వాటికి నువ్వు చాలా థింగ్స్‌కి ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం లేదా యూట్యూబ్. లిటరల్లీ అంటే నువ్వు కొంచెం టైమ్ స్పెండ్ చెయి పర్లేదు. నీకు చిన్న డోపమైన్ రిలీజ్‌కో లేదంటే మైండ్ ఫ్రెష్ గురించి. బట్ దాన్ని ఎక్సెసివ్‌గా నువ్వు అలాగే టైమ్ వేస్ట్ చేస్తూ ఉండడం అది ఎంత మాత్రం వర్త్ కాదు. సో, నువ్వు ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగే కాదు, మూవీస్ గాని, వెబ్ సీరీస్‌లు గాని వచ్చాయంటే అది ఈరోజు నైట్‌కి నైట్ కంప్లీట్ చేసి పడేయాలి. సో, ఇట్లాంటి మోటివేషన్ మూవీస్‌కి పెట్టుకునే బదులు కొంచెం ఏదన్నా వాల్యూ యాడెడ్ మీద టైమ్ స్పెండ్ చెయి. ఇట్స్ గోయింగ్ టు బి వర్త్ మోర్. అండ్ ఇంకా చెప్పాలంటే ఈవినింగ్ ఈ టైంకి ఈ పార్టీకెళ్ళాలి. లేదా ఈవినింగ్ ఈ టైంకి ఫ్రెండ్స్‌తోని కలవాలి. ఈ స్పోర్ట్ ఉంది, ఆ గేమ్ ఉంది అది ఇది అని చెప్పేసి నువ్వు ఏదైతే ఫ్యూచర్ గురించి పెట్టుకోవాల్సిన టైమింగ్స్ లేదంటే నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి పెట్టుకోవాల్సిన ప్లానింగ్స్ టైమ్ పాస్ పనులకి లేదంటే ఫన్ యాక్టివిటీస్‌కి దీని గురించి ఇన్వెస్ట్ చేసుకుంటున్నావు. సో, ఫస్ట్ ఈస్ వేస్టింగ్ టైమ్ ఇన్ యూజ్‌లెస్ థింగ్స్. కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సెకండ్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్కిల్స్. లిటరల్లీ చెప్తున్నా కదా! నీ కాలేజ్ డిగ్రీ లేదంటే స్కూల్ స్కిల్స్ ఏమాత్రం నీకు యూజ్ అవ్వవు. మేబీ ఒక సర్టెన్ టైమ్ వరకు ఇట్స్ లైక్ నీకేంటంటే ఒక మార్క్ బేస్ మీద తప్ప మిగతా దేనికి యూజ్ రాదు. నువ్వు చాలా వరకు నీకు ఆన్‌లైన్‌లో కూడా కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. ఫ్రీ స్కిల్స్‌వి నేర్చుకునేటివి ఉంటాయి. జస్ట్ నువ్వు ఒక్కసారి ఆ స్కిల్స్ మీద గాని నువ్వు ఇప్పుడు ఒకవేళ బీటెక్ చేస్తున్న కాలేజ్ ఏదున్నా గాని నీ స్కిల్స్ మీద నువ్వు ఫోకస్ చేయకపోతే నీకు ఇంటర్వ్యూ బేస్ మీద కూడా ఈ బిజినెస్ సంగతి పక్కన పెట్టేయి ఇంకా. నువ్వు కనీసం జాబ్ గురించి అయినా గాని నీ దగ్గర స్కిల్స్ లేకపోతే దేనికి పనికిరావు. సీరియస్‌లీ చెప్తున్నా. ఆ డిగ్రీ ఒక షీట్ తీసుకెళ్ళి కొన్ని వందల వేల టాప్ ర్యాంకర్ షీట్స్ ఉన్నాయి. అయి జస్ట్ దేనికి యూజ్ రాదు. ఇప్పుడు అప్‌కమింగ్ ద జనరేషన్ అయితే అసలు స్కిల్స్ లేవా? నీ సర్టిఫికేట్ కూడా ఎవడు దేకట్లేడు. గాట్ ఇట్. సో, కొంచెం స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకో. తప్పు లేదు మనీ పెట్టడంలో. దేనికో చిల్లర చిల్లర దానికి దీనికి పెడుతూ ఉంటావు. థర్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సీరియస్‌లీ ఏదన్నా స్టార్ట్ చేద్దామన్నా గాని ముందే నీకు నువ్వు జడ్జ్‌మెంట్ ఇచ్చేసుకుంటావు. అరే! నేను ఫెయిల్ అయిపోతా. ఎందుకు రైట్ టైమ్ వచ్చినాక స్టార్ట్ చేద్దాం. లేదంటే నలుగురు ఏమనుకుంటారు నా గురించి? అరే! మా దోస్తుగాళ్ళు గాని నవ్వుతారేమో, రిలేటివ్స్ నీకెందుకురా అంటారేమో. చెప్తున్నా కదా! నీకు కావాల్సిన టైంకి, నీ ఫ్యామిలీకి కావాల్సిన టైంకి ఏ నా కొడుకు ఎవ్వడు రాడు. ఇక నీకు అర్థమైనా కాకపోయినా ఇదే నిజం. సో, కొంచెం ఎలా అంటే నువ్వు భయపడే బదులు స్టార్ట్ చేయి అట్‌లీస్ట్. అది వర్కౌట్ అవుతదా లేదా సంబంధం కాదు మనకసలు. నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నీ బెస్ట్ ఎంత ఇస్తున్నావు నువ్వు అనేది మ్యాటర్. సో, కొంచెం ఆ భయాన్ని తీసి పక్కన పడేయి. ఫోర్త్ ఇగ్నోరింగ్ హెల్త్ అండ్ హాబిట్స్. సీరియస్‌లీ చెప్తున్నా కదా! మొన్న రీసెంట్‌గా ఒక వీడియో కూడా చేశా. మార్నింగ్ 5:00కి లెగడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది. మార్నింగ్ లెగడము, ఒక హెల్తీ రొటీన్, మార్నింగ్ రొటీన్ అవ్వచ్చు. లేదంటే ఫుడ్ గాని, ఎక్సర్‌సైజ్ గాని, 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ గాని, ఏదైనా కొంచెం నీ హెల్త్ మీద పెట్టుకుంటే అందరూ అంటారు కదా! హెల్త్ ఈజ్ వెల్త్ అనేది. కొంచెం హెల్తీ యాక్టివిటీస్ చేస్తూ ఉండు ఫిజికల్‌గా. దానికంటే ముఖ్యంగా నీ హెల్త్, స్లీప్ సైకిల్‌ని ప్రాపర్‌గా ఉంచవు. ఎక్సెసివ్ స్క్రోలింగ్ చెప్పాను కదా! సో, కొంచెం స్లీప్‌ని నెగ్లెక్ట్ చేయకు. స్లీప్ వల్ల నీకు ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే మేబీ షార్ట్ టర్మ్‌లో నీకు దాని డ్యామేజ్ కనిపియదు. బట్ లాంగ్ టర్మ్‌లో డేంజరస్‌గా ఉంటుంది. ఇంకా నువ్వు ఒకవేళ 20స్‌లోనే ఉన్నావు కాబట్టి నీ మెంటల్ హెల్త్ గురించి అసలు నీకు సంబంధం గూడా ఉండదు. సో, నువ్వు హెల్త్‌ని కొంచెం ప్రియారిటైజ్ చేసుకో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ నీ దగ్గర. ఎందుకంటే నీ హెల్త్ సరిగ్గా లేకపోతే నీ డైలీ గోల్స్ మీద గూడా నువ్వు దాని మీద ప్రాపర్‌గా ఉండలేవు. అండ్ నీ డైలీ గోల్స్ ప్రాపర్‌గా లేవనుకో, ఇంక నీ ఇయర్ ఎండ్ గోల్స్ అండ్ నీ ఫ్యూచర్ గురించి అంటావా ఇక మొత్తానికి మర్చిపో. ఫిఫ్త్ సరౌండింగ్ విత్ రాంగ్ పీపుల్. సీరియస్‌లీ ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పా. మళ్ళీ చెప్తున్నా. నీ సర్కిల్ ఎలా ఉంటే నువ్వు అలాగే తయారవుతావు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు అరే! ఇది కాదురా ఇదంతా అందరూ అంటూనే ఉంటారు అనుకున్నా గాని దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నీ మైండ్‌సెట్ ఎలా ఉండాలి అనేది నీ చుట్టూ ఉన్న 5 మందితోనే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంది నీ మైండ్‌సెట్ అలాగే బిల్డ్ అవుతుంది. కొంచెం మెంటార్ నీకంటే ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ చేయి. లేదంటే నీకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో, నీకంటే స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళతోని వాళ్ళ గైడెన్స్‌లో వెళ్ళు. నీకు ఎలా అంటే ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఎన్ నంబర్ ఆఫ్ నాలెడ్జ్ దొరుకుతుంది నీకు. ఎన్ నంబర్ ఆఫ్ లైక్ ఎలా అంటే ఎక్సెసివ్ థింగ్స్, రిసోర్సెస్ చాలా నెట్వర్కింగ్ చాలా థింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు సరౌండెడ్ రాంగ్ పీపుల్‌తోనున్నావనుకో అది నీకు రూపాయి కూడా తెచ్చిపెట్టదు. యూజే లేదు. ఇంక టైమ్ పాస్ ముచ్చట్లు, బక్వాస్ తప్ప నీకు 1% కూడా వర్త్ ఉండదు. వాల్యూ ఉండదు. సో, ఈ 5 మిస్టేక్స్ మళ్ళీ చెప్తున్నా గదా! నువ్వు మిస్టేక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఆ మిస్టేక్స్‌ని తెలుసుకొని అవాయిడ్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడే ఆ తెలుసుకున్న దానికి వర్త్ ఉంటుంది. అండ్ నీకు కొంచెమైనా గానీ యూసేజ్ ఉంటుంది. ఇన్ని వీడియోలే గాదు. ఇంకెన్ని వీడియోలు చూసినా గానీ యూజ్ ఉండదు.
సో, మిస్టేక్స్‌ని అవాయిడ్ జేయడానికి ట్రై జెయి. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటివి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నావు ఫర్ ష్యూర్‌గా కామెంట్ జెయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్. సీ యూ.